హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది నా ఛానల్లోని మొదటి వీడియో. నా ఛానల్లోని వీడియోస్ అన్నీ డిఎస్సి టెట్కి సంబంధించి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా డిఎస్సికి టెట్ మెయిన్ కాబట్టి టెట్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో, లేకపోతే టెట్కి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా నా యొక్క ఛానల్ నుండి ఫుల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఎలా అంటే నా ఛానల్ నుండి వీడియోస్ అనేవి టెట్కి సంబంధించి రేపటి నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇదొక అంటే టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్లోని వీడియోస్ అనేవి మిమ్మల్ని టెట్కి సంబంధించిన ఆ సిలబస్ మొత్తాన్ని మీరు పూర్తిగా తెలుసుకునేలాగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హౌస్ వైఫ్స్ ఎవరున్నారో వాళ్ళకి మెయిన్గా నా ఛానల్ నుండి వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎలా అంటే ఎంత బిజీగా ఉన్నా కానీ మనం రోజుకు ఒక 2 గంటలైనా చదవగలిగేలాగా నా ఛానల్లోని వీడియోస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా అంత బిజీ లైఫ్లో కూడా జాబ్కి సంబంధించి టైంని కేటాయించాలంటే నా ఛానల్లోని వీడియోస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అంటే మొత్తంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, బిజీ లైఫ్లో కూడా మనం జాబ్ సాధించాలి అనే దాంట్లో మెయిన్ థీమ్గా ఎంచుకొని నా ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, డిఎస్సి 2024కి సంబంధించి అందులో ఒక టీచర్ పోస్ట్ని సంపాదించాలంటే మనం ఏ విధంగా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై నా యొక్క ఛానల్లోని వీడియోస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా మనం డిఎస్సిని చూసినట్లయితే చూడండి, మనకి గత ప్రభుత్వం ఒక డిఎస్సిని కూడా మనకి ఇవ్వలేకపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎంగా ఉన్నప్పుడు 2014లో మనకి ఒక డిఎస్సిని అనౌన్స్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేశారు. అలాగే మనకి వైసీపీ వచ్చిన తర్వాత మనకి ఒక 6,100 పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా వెళ్ళిపోయిన సందర్భం ఉంది. అది మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ప్రభుత్వం మాత్రం తను ఇచ్చిన ఎజెండా ప్రకారము మనకి 60 రోజుల్లో డిఎస్సి అన్నారు. అలాగే తొలి సంతకం డిఎస్సి ఫైల్ మీద అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే డిఎస్సి ఫైల్పై మనకి తొలి సంతకం కూడా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మనము టీచర్కి సంబంధించి టీచర్ ట్రైనింగ్ పొంది మనం జాబ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎన్ని పనులు ఉన్నా కానీ మనం చదువుకున్న ఆ యొక్క కోర్స్కి సంబంధించి జాబ్ మనకు అవసరం. కాబట్టి మన పనులన్నీ పక్కన పెట్టి ఒక 2 అవర్స్ అయినా మనము డైలీ చదవగలిగితే ఖచ్చితంగా మనకి డిఎస్సి 2024లో ఒక టీచర్ పోస్ట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, మంచి రీషెడ్యూల్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన రీషెడ్యూల్ చూడండి. ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి జూలై 2వ తారీఖున మనకి విడుదల చేశారు. అయితే పేమెంట్స్ అనేవి మనకి జూలై 3వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి మనకి ఎండింగ్ అనేది ఆగస్టు 3వ తారీఖున ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే మాక్ టెస్ట్లు అనేవి మనకి 19వ తారీఖున 9 అంటే సెప్టెంబర్ నెల నుండి మనకి ఇవి మాక్ టెస్ట్లు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకి 22 సెప్టెంబర్ నుండి మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి. తర్వాత మనం ఎగ్జామినేషన్ చూసినట్లయితే పేపర్ 1A మరియు పేపర్ 1B అనేది మనకి ఎప్పుడంటే 3వ తారీఖు 10వ నెల అంటే అక్టోబర్ 3వ తారీఖు నుండి మనకి అక్టోబర్ 20వ తారీఖు వరకు జరుగుతుంది. బోత్ సెక్షన్ ఉంటుంది అన్నమాట ఇది మనకి. తర్వాత చూడండి, మనకి ఇనిషియల్ కీ అనేది ఎస్సీఆర్టీ నుండి మనకి 4వ తారీఖున అక్టోబర్ మనకి అందుబాటులో ఉంచుతారు. ఫైనల్ కీ చూసినట్లయితే మనకి నవంబర్ 2వ తారీఖున మనకి ఫైనల్ కీ అనేది అనౌన్స్ చేస్తారు. ఇది మనకి టెట్కి సంబంధించిన రీషెడ్యూల్. ఇంకా టెట్ అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్ అప్లై చేసి మా వీడియోస్ని ఫాలో. అయితే ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి
మా ఛానల్ని ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసినట్లయితే